మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సందేశం మీకు అందించాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే ఈ వీడియోలో ఉన్న ముఖ్య సారాంశం మీకు అర్థమవుతుంది. నేను 1989వ సంవత్సరంలో ఒక ఇంటర్నేషనల్ సంస్థలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని, అనగా బైబిల్ కాలేజీలో విద్యాభ్యాసాన్ని ముగించుకొని మొట్టమొదటి అపాయింట్మెంట్ చెన్నైకి ఓ పెద్ద చర్చిలో ఓ పాస్టర్గా అపాయింట్మెంట్ చేయబడ్డాను. 1989 నుండి 1993 మే 1 వరకు చెన్నైలోని అద్భుతమైన సేవా పరిచర్య దేవుని ఆత్మ ద్వారా జరిగించడం జరిగింది. ఆ 4 సంవత్సరాలు మరిచిపోని సంవత్సరాలు, దినదినము ప్రభువుతో నడిచిన దినాలు, ప్రభువు శక్తిని ఆస్వాదించిన దినాలు. ఆ సందర్భంలో దైవజనులు డాక్టర్ డిజిఎస్ దినకర్ గారి యొక్క పరిచర్యలో మేము అనేక రీతులుగా పాలు పంపులు పొందడం జరిగింది. ఆ దైవజనులు ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్కి మేము కుటుంబ వ్యాప్తంగా అటెండ్ అయ్యి గొప్ప ఆనందంతో తిరిగి వచ్చేవాళ్ళం. ఆ పరిచర్యలో అభిషిక్తులు డిజిఎస్ దినకర్ అయ్యగారు ఆయన పేరు పెట్టి పిలిచి ఎవరికి ఏ బలహీనత ఉన్నదో, ఏ అవసరత ఉన్నదో, ఏ అస్వస్థత ఉన్నదో ఆయన తెలియపరిచి వేదిక మీదకి వారిని పిలిచి వారి కొరకు ప్రార్థించినప్పుడు వారు విడుదల పొందుకునేవారు. మా కన్నులారా మేము చూసి ఎంతో సంతోషించేవారు. ఈరోజు ఆ సాక్ష్యాన్ని మీకు తప్పక పంచుకోవాలన్న ఉద్దేశంతో నేను పంచుకోవడం జరుగుతుంది. ఆయన క్రమక్రమముగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప అద్భుతమైన దైవ సేవకులుగా వాడబడుచున్న ఆ దినాల్లో మేము కూడా ఆ అనుభవాల్లో ఆస్వాదించడం జరిగింది. మా కళ్ళ ఎదుట ఎన్నో అద్భుతాలు మేము చూడడం జరిగింది. మరి సోషల్ మీడియా అప్పట్లో ఉండుంటే ఎలా ఉండదో తెలియదు, కానీ టీవీల్లో మాత్రము వారి కార్యక్రమాలు వచ్చేవి. ఎక్కడ పెట్టిన వేలాది మంది, పెద్ద సభలైతే లక్షలాది మంది వచ్చేవారు. అనేక మంది జీవితాలు కట్టబడేవి, అనేక మంది జీవితాలు ఆశ్రయించబడేవి. నాకు కూడా పేర్లు పెట్టి ఎలా పిలుస్తారు అని సందేహం నాకు కలిగినప్పుడు నేను ఎవరిని అడగలేదు. లేఖనంలో చూసుకున్నా, నేను ఆ వరం ఉందా లేదా అని లేఖనంలో చూసుకున్నప్పుడు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 3వ వాక్యంలో తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి రప్పించును అంటే, కాపురేని యేసుప్రభు వారు తన సొంత గొర్రెలను, అనగా తన ఆత్మీయ బిడలను పేరు పెట్టి పిలిచేవాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, పేరు పెట్టి పిలవడము అనేది ప్రభువుకున్న ఆ ఆత్మస్పర్శ. ఆ ఆత్మస్పర్శలో ఎవరైతే దైవజనులు అభిషేకించబడతారో, ఆ వరాన్ని ఎవరు పొందుకుంటారో తప్పకుండా నేను నమ్ముతున్నా, దేవుడు తప్పకుండా అదే ఆత్మ, ఆ స్పిరిట్
వరాన్ని లేకపోతే ఆత్మ సంబంధమైన వరాన్ని పొందుకున్న వారు తప్పక అది జరిగిస్తారు. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నతానేలు పేరును పిలిచాడు దేవుడు, జక్కయ్య పేరును పిలిచాడు. సమాధి దగ్గరకు వచ్చిన మగ్దలేన మరియాని పిలిచాడు. పేర్లు పెట్టి పిలవడము అనేది దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండే పని. అంతేకాని మనము అనుకున్నట్టుగా అలా జరగదు. అది యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వాక్యంలో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఈ పేరు పెట్టి పిలిచే ఆ దేవుని యొక్క నైజం, ఆ దైవిక స్వస్థత వరం వారికి రహస్యమైన ఆ యొక్క ధననిధిని, మరుగైన ధనమును ఆయన ఇస్తానని చెప్పాడు. దేవుడు అట్టి కార్యాలు జరిగించే వారికి ఆ ఆశీర్వాదాలు దేవుడు తప్పక ఇస్తాడు. ఎందుకంటే నా జీవితంలో డాక్టర్ డిజెస్ దినకర్ గారి యొక్క పరిచర్యలో మా కళ్ళ ఎదుట మేము ఆ కార్యాలు పేరు పెట్టి వారిని పిలిచి వారికి ఉన్న రోగం, ఏ బాధ ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో తెలియపరిచి ఆ దైవజనులు ప్రార్థించినప్పుడు విడుదల పొందుకునేవారు. అది ఒక అనుభవం. ఆ తర్వాత నేనున్న చర్చి పరిచర్యకి అంటే బ్రాంచ్ చర్చి ఒకటి ఉంది. బ్రాంచ్ చర్చికి ఒకసారి నన్ను స్పీకర్గా ఆహ్వానించినప్పుడు, అది కురంపేట్ అంటారు, కురంపేట్, అక్కడ ఒక కుటుంబీకులను ప్రసంగానికి ఆహ్వానించినప్పుడు వెళ్ళాను నేను. అక్కడికి దాదాపు 10 మంది దైవజనులు వచ్చారు. దేవుడు ఆ నైట్ చాలా అద్భుతంగా నన్ను వాడుకోవడం జరిగింది. అయితే మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, పెరంబూరులో లోకో రైల్వే గ్యారేజ్ ఒకటి ఉంది. అందులో ఒక ఎంప్లాయ్, ఆయన పేరు యోహాను. యోహాను బ్రదరు అనేకుల కొరకు ప్రార్థించడానికి పిలువబడ్డాడు. నా ప్రసంగం అయిపోయింది, లాస్ట్ ప్రసంగం. ఆ బ్రదర్ గారు అనేకుల కొరకు ప్రార్థిస్తున్నారు. ఆయన ప్రార్థిస్తూ ఏం చేస్తున్నాడంటే, వారి పేరు చెప్తున్నాడు, వారిలో ఉన్న వ్యాధి కూడా చెప్తున్నాడు. ఇది రెండవ అనుభవం. నా కనులతో నేను చూచి ఆస్వాదించాను. నేను తర్వాత అడిగాను నేను ఆ సేవకులను, అది దేవుని ఆత్మ పనండి, నాకు కూడా తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే మేము ఆ పేరు మేము చెప్పగలుగుతాం, వారి యొక్క బలహీనత చెప్పగలుగుతాం. అది దేవుని కృప అండి, అంతే, మాలో ఏమీ లేదండి, నియమిత మాత్రమే అని ఆయన ఉన్న విషయం చక్కగా చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషించాను. ఆ యోహాను గారిని బట్టి ప్రభువును స్తుతించాను. ప్రియులారా, డిఎస్ దినకరన్ గారి యొక్క పరిచర్యలో ఆ దినాల్లో, అనగా ఆయన 2008వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున ప్రభువునందు వారు నిద్రించారు. నేను ఆ యొక్క 1989 నుండి 93 వరకు అద్భుతమైన ఆరోగ్యంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా వాడబడుచున్న ఆ దినాలు అవి. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. నేను ఆ కనులారా ఆ యొక్క కార్యాలను చూచి చాలా సంతోషించాను. తర్వాత రెండవది, ప్రియులు జాన్ గారి యొక్క పరిచర్యలో రెండవ పర్యాయం చూడడం జరిగింది. తర్వాత మూడవది పాస్టర్ అమ్మతేజ గారు. ఈయన
ఒక నెల నుండి నేను కంటిన్యూస్గా వారి కార్యక్రమాలు నేను చూస్తూ ఉన్నాను. 32 సంవత్సరాల యవనస్తులు, దైవజనులు, అభిషిక్తులు, వారు జరిగిస్తున్న పరిచర్యలు అనేక మంది ఆదరించబడుతున్నారు, నెమ్మది నొందుకుంటున్నారు. వారి ముఖాలలో ఆనందము లేని ఆ ముఖాలలో ఆనందంతో దేవుడు ఆ దైవ సేవకుల ద్వారా నింపి పంపడం మేము కంటిన్యూస్గా చూస్తూ వస్తూ ఉన్నాం. మనము కాదు అనేదానికి లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని తన కృపా వరములతో ఆయన వాడుకోవడం లేఖనంలో ఉన్న సత్యం. 73 సంవత్సరాల్లో దినకరన్ గారు ఆయన చేసిన సేవా పరిచర్లో ఆయన భారతదేశ ప్రవక్త అండి అని పేరు తెచ్చుకున్నాడు. భారతదేశానికే ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు. యాస్టీస్ అదే వరం అమ్మతేజ గారిలో చూస్తున్నా. చిన్నవాడు యవన కాలంలో అద్భుతంగా వాడబడుచున్న దైవజనులు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఏది ఏమైనా అనేక మంది ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు. పెద్దవారంగా మనం ఎంకరేజ్మెంట్ చేస్తే చాలా సంతోషం. అలాంటి వారిని మనం ప్రోత్సహించడం వల్ల ఆ దైవదాసులు ఇంకా అభివృద్ధిలోకి వెళ్తారని నేను పెద్దవానిగా నా అనుభవాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఓ చక్కని మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొక్కడు తనకంటే యోగ్యుడు అని ఎంచుకొనొచ్చు. ఈ పని చేస్తే చాలు ప్రియులరా. ఎదుటి సేవకుడు నాకంటే యోగ్యుడు, నాకంటే చక్కగా మాట్లాడగలడు, నాకంటే మంచి కార్యాలు, దేవుని కార్యాలు జరిగించగలడు అని మనం ఒకరికొకరు మనం ఎంకరేజ్మెంట్, యోగ్యులమని ఎంచుకోవాలి. నాకు ఒక వరం ఉంటుంది, మీకు ఒక వరం ఉంటుంది. నా వరం మీకు రాకపోవచ్చు, మీ వరం నాకు రాకపోవచ్చు. అంతా తెలుసని మనం ఎక్కడ మాట్లాడకూడదు. పౌలు గారు ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు. మనం నేర్చుకునే లోపు మన ఆయుష్ అయిపోతుంది. కనుక మనం అనేక మంది దైవ సేవకులను ప్రోత్సహించడం ద్వారా మన పరిచర్య ప్రోత్సహించబడుతుంది. ఎందుకంటే ఈ అంచె దినాలలో ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వారు యేసు ప్రభువారిని ఎంత దోషిన మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి వారి మీద ఒకవేళ నువ్వు పోరాటం చేయాలి అనుకుంటే అలాంటి వారి మీద మనం పోరాటం చేయాలి. ఈ మధ్య అతడు యేసు ప్రభుల వారికి 2 భార్యలు ఉన్నారని, 3 పిల్లలు ఉన్నారని, మీ బైబిల్ ఎంత నీచంగా మాట్లాడాడు. ఆ బైబిల్ గురించి అది పనికి మాలినది అంటాడు. మరి అలాంటి వారితో మనం ఫైట్ చేయాలి. సేవ చేసేవారిని మనం ఎంకరేజ్మెంట్ చేస్తే ఆ పరిచర్యలో మన వంతు మనం ప్రోత్సహిస్తే ఆ సేవకుడు ఇంకా సంతోషంగా ముందుకెళ్తాడు. బైబిల్ ఒక మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, ఆ తర్వాత క్రూరులు, సజ్జన ద్వేషులు, దేవుని కంటే సుఖ అనుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఇలా అక్కడ ఉన్నాయి ప్రియులారా. ఈ అంత్య దినాలలో దూషకులు,
ఆ తర్వాత అతి ద్వేషులు, దూషించడం, ద్వేషించడం, అపవాదకులు అపనిందలు వేయడం, సజ్జన ద్వేషులు మంచిని ద్వేషించడం, ఇవన్నీ చేస్తారు అని ఆ రాకడ గురించిన ఆ దినాలలో ఇటువంటి మనుషుల మధ్య మనం ఉంటామని వాక్యం చెప్పుచున్నప్పుడు వారిలో ఏమాత్రం మనం కనబడకూడదు ప్రియులారా. ఎవరిని దూషించడం కానీ, ఎవరిని ద్వేషించడం కానీ, ఎవరి మీద అపనిందలు వేయడం కానీ, మంచి వారిని సహితం ద్వేషించడం కానీ, దేవుని కంటే సుఖ అనుభవాన్ని ఎక్కువగా ప్రేమించటం, దానికి ఇక వివరణ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇటువంటి కార్యాలు జరుగుతాయి రాకడ దినాల్లో అని దేవుడు ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా రాయించి పెట్టాడు. అయితే ఒక విషయం ప్రియులారా, రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వాక్యంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకం నుండి దేవుని కోపం భక్తిహీనత మీదను దుర్నీతి మీదను అది దిగి రాబోతుంది. మనం పోరాడాల్సింది అపవాది సంబంధమైన కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద మనం పోరాడాలి. అపవాది క్రియలు ఎక్కడ జరుగుతున్నాయో, సాతాను సంబంధమైన క్రియలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద మనం పోరాడాలి తప్ప చక్కగా దేవుని పరిచర్య జరిగిస్తున్న వారి మీద మనం ఏమాత్రం కూడా వారికంటే చాలా తెలివైన వాళ్ళమని, వారికంటే మంచి జ్ఞానం కలిగిన వారమని, ఇక మనం నోరు తెరిస్తే తిరుగులేదని ఇలాగా దూషణ మాటలు, అపవిత్రమైన మాటలు, ద్వేషించడం, అపనిందలు వేయడం ఇవి జరగకూడదు. దైవ సేవకునిగా నేను ఈ మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యంలో, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. కంటి మాట చేత కానీ క్రియ చేత కానీ ఎవరిని మనం బాధ పెట్టేవారంగా ఉండకూడదు. దైవ సేవకులుగా మీరు ఎదుటి సేవకులను ప్రోత్సహించడం చాలా మంచిది. మనకు తెలియని విషయాలు తెలియదు అన్నట్టుగా ఉండాలి, కానీ నాకు అంతా తెలుసు అని మనము అహంకారం, ఆ గర్వపు ఛాయలు మనలో చూపకూడదు. ఎందుకు అంటే అపవాదికి అంతం ఉంది. అపవాది ఉన్నంత కాలం ఈ విద్వేషాలు జరుగుతూనే ఉంటాయి. కనుక నేను నా స్వీయ అనుభవం, నా అనుభవ సాక్ష్యంతో పాటు మీకు కొన్ని మాటలు నేను చెప్తున్నాను. డాక్టర్ డిఎస్ దినకర గారి యొక్క పరిచర్యలోను, ఆ తర్వాత బ్రదర్ యోహాన్ గారి యొక్క పరిచర్యలో, ఆ తర్వాత పాస్టర్ అమ్మతేజ గారి పరిచర్యలో పేర్లు పెట్టి పిలిచి వారికున్న సమస్తమైన బలహీనతలను తెలియపరచి వారి కొరకు వారు ప్రార్థించినప్పుడు విడుదల పొందడం నా కనులారా నేను చూశాను. అయితే దాన్ని కాదు అని మనం విమర్శించడానికి కానీ, లేకపోతే వారిని ద్వేషించడం, పలు రకాలుగా అనకూడని మాటలు అనడం వల్ల దేవుని కోపానికి గురవుతాం అని నేను మీకు ఒక అన్నయ్యగా, ఒక దైవసేవకునిగా ఈ చిన్న మనవి చేస్తూ ఉన్నాను. ఒకరికొకరు మనం ఎదుటివారు మనకంటే యోగ్యులము అని ఎంచుకొని, అదేముందండి, ఒకవేళ వారు చిన్నవారైనా పెద్దవాళ్ళమైన వారిని మనం సంతోషపరచాలి. వారు ఒకవేళ పెద్దవారైతే వారి దగ్గర మనం నేర్చుకోవాలి. చిన్నవారైనా పెద్దవారు ఒకరికొకరు
యోగ్యులమని తలంచినప్పుడు మన పరిచర్య అభివృద్ధి చెందుతుంది. ఇతరులను వేలెత్తి చూపించినప్పుడు మన పరిచర్య పాడైపోతుంది. ఎందుకంటే మనలో ఉన్న ఆ యొక్క బలహీనమైన బుద్ధి ఆ స్థానిక సంఘంలో ఉన్న వారికి అర్థమైపోతుంది. కనుక అటువంటి పని మనం తెచ్చుకోకుండా ఈ ప్రభు ఇచ్చిన ఈ వరాలు పేరు పెట్టి పిలిచి వారికి ఉన్న సమస్త బలహీనతలను తెలియపరిచి వారు దుఃఖంతో వచ్చినప్పుడు వారు సంతోషంగా వారి గృహాలకు చేరుకుండమే కదా ఒక కార్యం జరుగుతుంది కదా, మేలు జరుగుతుంది కదా. ఏదో రూపంలో వారు మేలు పొందుకున్నప్పుడు మనం సంతోషించాలి కదా. మేలు చేయనెరిగి దాన్ని చేయకపోవడం పాపం కదా. మన వల్ల కాలేదు, మనం చేయాల్సి మరి అక్కడ మేలు జరుగుతుందని మనం కూడా ప్రోత్సహించినప్పుడు మనం మేలు చేసిన వారం అవుతాం కదా. కనుక ఈరోజు ఈ మాటలు ఒక ఆత్మీయమైన దైవసేవకునిగా నా అనుభవంలో మీకు పంచుకున్నాను, అంతేగాని ఎవరినో ఉద్దేశించి మాట్లాడింది కాదు ఇది. అందరూ దయచేసి ఒకరికొకరు ప్రోత్సహించుకుందాం. ఈ పరిచర్యలో అనేక ఆత్మలను సంఘములో చేర్చుదాం. రాబోయే ఆ ప్రభువు రాకడ కాలంలో తగిన కాలమందు దేవుని ద్వారా బహుమానాలు పొందుకుందాం. దేవుడు మెండారుగా నిండారుగా మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.